హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా డిజైన్ వేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకొని ఇదే క్లాత్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకు బార్డర్ వేసుకోవాలి అనుకున్నట్లయితే, మనకి చిన్న బార్డర్ అయినట్లయితే మనం స్టిచ్చింగ్ అయిన తర్వాత జాయిన్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు 2 ఫోల్డింగ్స్ తీసుకొని ఇదే క్లాత్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు బార్డర్ కట్ చేసేస్తున్నాను. మనం నార్మల్గా అయితే ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఖర్చు కోసం కింద ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ముందు ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ అది ఉన్నట్లయితే సైడ్ ఎడ్జెస్ క్రాస్లు అవి ఉన్నట్లయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ముందుగా మార్కింగ్ చేసుకోవాలి. మిషన్ లైన్ స్టిచ్చింగ్ కోసం ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా ఈక్వల్గా ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు షోల్డర్ పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. చంక భాగం పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. లూజ్ తీసుకోండి ఈ విధంగా. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1.5 ఇంచ్ అయితే స్ట్రైట్ తీసుకోండి. ఇప్పుడు చంక భాగం మార్కింగ్కి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకోవచ్చు. ముందుగా స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. అలాగే సైడ్ ఎడ్జెస్ కూడా స్ట్రైట్గా తీసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్కి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. మనకి ఎంతైతే సరిపోతుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు చంక భాగానికి కరెక్ట్గా లూజ్ చూసుకోండి. మనకు 2 క్లాత్లో జాయిన్ చేసినప్పుడు క్లాత్ అనేది తక్కువ అవుతుంది కాబట్టి మెయిన్ క్లాత్లో ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి. ఒక 2.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోండి. ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని మనం జాయిన్ చేసుకోవచ్చు. ఇవి 2 హ్యాండ్స్కి వేయాలి కాబట్టి సైడ్ కట్ చేస్తున్నాను. 4 ఫోల్డింగ్స్లో తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్ ఇప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అప్పుడే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం లోత్ అనేది తీసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే లోత్ ఎలా తీయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు రైట్ సైడ్స్ 2 లోపలికి వేసుకొని రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకొని మిడిల్కి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. పైకి వెళ్ళేసరికి కూడా సన్నగా తీసుకోవాలి. ఫోల్డింగ్స్ రాకుండా మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా ఒక్కొక్కటి జాయిన్ చేయడం చూపిస్తాను. అలాగే మిడిల్లో మీకు డిజైన్ అనేది కట్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి మిషన్ లైన్ స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మార్కింగ్ చేస్తున్నాను మిడిల్కి వచ్చే విధంగా హ్యాండ్స్కి. నేను కింద నుంచి ఖర్చు పైనుంచి ఒక 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. అలాగే లూజ్ తీసుకోవాలి. 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మీకు రౌండ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు నచ్చిన డిజైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి.
మీకు ఈ షేప్ ఇంట్రెస్ట్ ఉంటే మిడిల్లో మనకి ఎక్కువ ఉంది అనుకున్నట్లయితే మీరు వేరే కలర్ ఏదైనా సరే మనం అందులో ప్యాచ్ వర్క్ కింద వేసుకోవచ్చు, లేదా డిజైన్ ఏదైనా చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ బట్టి చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా జాయింట్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు 2 సైడ్స్ కూడా మనం ఒక్కొక్కటి చొప్పున జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేయడం వల్ల మనకి స్టిఫ్గా ఉంటుంది, ఎక్స్ట్రా క్లాత్ అనేది ఊడిపోకుండా. ఇప్పుడు మనం వేరే కలర్ తీసుకోవచ్చు, సేమ్ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రైట్ సైడ్ పైన ఎక్స్ట్రా క్లాత్ వేరే క్లాత్ వేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. మనం అలాంటి డిజైన్స్ అయినా సరే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు మార్కింగ్ చేసిన దగ్గర కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా మనం కార్డ్ పెట్టుకోవాలి. మన షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు నచ్చిన షేప్ అనేది మిడిల్లో మనతో డిజైన్ అనేది వేసుకోవచ్చు, లేదా లేస్ వేసుకోవచ్చు. నేనైతే గోల్డ్ లేస్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా మీకు ప్యాచ్ వర్క్ కావాలంటే వేరే కలర్ అయినా యూజ్ చేసుకోండి. మీకు అందులో కలర్స్ మిక్స్ అయ్యే కలర్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ బట్టి వేసుకోండి. మనకి శారీలో మ్యాచ్ అయ్యే కలర్స్ చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనం ఈ విధంగా మార్చుకొని స్టిచ్ చేసుకోవాలి. మన షేప్ వచ్చే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోండి. మనకి ఇందులో పింక్ ఉంది కాబట్టి పింక్ వేస్తున్నాను. మనం అందులో ఏ కలర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైన లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా కొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.